అభ్యర్థులు ఉండరు, పార్టీ ఉండదు, ఏముండదు. వెంకట గారు వెయిట్ అండ్ సీ. రైట్. కోటేశ్వర గారు ఉన్నారు మనతో పాటు, విశ్లేషకులు. కోటేశ్వర గారు జనరల్ గా విపక్ష నేత కాబట్టి ఆబ్వియస్ గా ఇటువంటి ఆరోపణలు జనరల్ గానే వస్తూ ఉంటాయి. కానీ ఒక 6 నెలలు ముందుగానే స్టేట్ సిచ్యువేషన్ తెలుసుకుని ఉండి కూడా పవరే లక్ష్యంగా ఎవరైనా నాయకులు ఇలా హామీలు ఇచ్చేసి వచ్చే పరిస్థితి ఉంటుంది? అసలు ఒక అంచనాకు రాగలరా అప్పటి విపక్ష నేత అయినా సరే ఎవరైనా సరే ఎలక్షన్స్ ముందు ఖజానా సిచ్యువేషన్ తెలుసుకోవడం కానీ అయినప్పుడు కూడా కొంత మనం పవరే అజెండాగా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందా మీ విశ్లేషణ ప్రకారం? ఇప్పుడు 6 నెలల ముందు కాదు, ఏడాది కాలం నుంచి కానీ అంతకు ముందు నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అప్పుల గురించి తెలుగుదేశం నాయకులు ప్రతి చర్చలోనూ లేదా సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉన్నారు. అందుకని వాళ్ళకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఆ విధంగా చెప్పారని అనుకునేట్లయితే అది పొరపాటు. ఒకవేళ మాకు నిజంగానే తెలియకుండా చెప్పామంటే అబద్ధాలు చెప్పినట్టుగా జనం భావిస్తారు. అందుకని అందరికీ తెలుసు, తెలుగుదేశం నాయకులకు కూడా తెలుసు ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులకి లేదా మన రిటైర్డ్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కరువు పచ్చం కానీ ఇవన్నీ కూడా వాయిదాలు వేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. అదేవిధంగా పిఆర్సీ ఉద్యోగుల విషయంలో పిఆర్సీ విషయంలో కూడా ఆయన ఏం చేస్తుందో అందరికీ తెలుసు. కనుక ఆర్థిక పరిస్థితి బాగాలేదని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి నైతిక అర్హత ఏమిటనేటువంటిదే ప్రశ్న. ఎందుకు అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదని 6 నెలల ముందే తెలుసు ఎందుకు వాగ్దానాలు చేశారని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. మీరు ఎప్పుడైనా చెప్పారా ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలకి ఎన్నికల సందర్భంగా కానీ లేదా ఇతరతర సందర్భంగా కానీ మీరు ఎప్పుడన్నా చెప్పారా? చెప్పలేదు. ఎందుకని మీరెందుకు మూసిపెట్టారు? మీరు మూసిపెట్టినందువల్లనే కదా మొత్తం అంతా పాచిపోయింది. మూసిపెడితే పాసిపోతుంది అనేటువంటి సామెత మన అందరికీ తెలిసిందే. అందువల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్ళు మూసిపెట్టారు, వీళ్ళు ఎక్స్పోజ్ చేశారు. ఆ ఎక్స్పోజ్ చేసినటువంటి దాన్ని జనం కూడా విశ్వసించారు. అందులో 14 లక్షల కోట్లు అప్పన్నారు. 14 లక్షల కోట్ల, 13 లక్షల కోట్ల, లేకపోతే 8 లక్షల కోట్లు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు త్వరలో శ్వేతపత్రం ప్రకటిస్తారు కనుక దాన్ని మనం చెప్పుకోవచ్చు. నా అభిప్రాయం ప్రకారం అయితే 14 లక్షల కోట్లు అనేటువంటిది కొంత అతిశయతోటి కూడినటువంటి సంఖ్య. సరే, అంత కాకపోతే ఎంత ఉందనేటువంటిది ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కనుక ఇదేమి ఎన్నికల చర్చ కూడా కాదు కనుక వాస్తవాలను కొద్ది రోజుల్లో బయటకు వస్తాయి. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే మన పక్కనే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేనేదో లంకె బిందులు ఉన్నాయనుకున్నానని చెప్పేసి ఆయన అప్పుడు కామెంట్ చేశారు అధికారానికి వచ్చినటువంటి కొత్తలో. అది ఎంత బ్యాక్ ఫైర్ అయిందో దాన్ని సమర్థించుకోలేక లేదా దాన్ని వివరించలేక కాంగ్రెస్ ప్రతినిధులు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసు. అది తెలిసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో అన్నప్పటికీ పరిస్థితి ఇలా ఉంటుందని అనుకోలేదు అనే మాట అనేటువంటి దానికి వచ్చేసరికి ఆ మాట ఆయన నోటి నుంచి వస్తే ఇది ఏదో తప్పించుకోవడానికి అనేటువంటి అభిప్రాయం కలగటం సహజం. అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారని కాదు, ఎవరికైనా వచ్చేటువంటిది అది. అటువంటి దాన్ని ఆయన వైసీపీ అడ్వాంటేజ్ తీసుకుంటే ఆ విధమైనటువంటి కామెంట్ చేసింది. అందువల్ల డెఫినెట్ గా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అందుకనే అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకి 1వ తారీఖు జీతాలు ఇవ్వాలన్నా లేదా పెన్షన్లు ఇవ్వాలన్నా ఇంకోటి ఇవ్వాలన్నా కానీ కొత్తగా అప్పులు తీసుకోవడంతోనే ప్రారంభించాల్సి వచ్చిన పరిస్థితి ఉన్నది. అవును, అది వాస్తవం. దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. చెప్పిన పాయింట్లలో ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని డైరెక్ట్ గా ఆయన ఈ విషయం చెప్తూనే ఆయనకి 6 నెలల ముందే తెలుసు అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆర్థిక పరిస్థితి కోసం మేము అప్పులు చేస్తానే ఒప్పుకున్నట్టుగా ఇండైరెక్ట్ గా ఒప్పుకోవడం కాదు కదా. నిజాయితీగా ఉంటే ఎస్ మేము అప్పులు చేసాము అని 6 నెలల క్రితమే చెప్పు ఉండాలి. ఈ చర్చ ప్రారంభమైంది వేళ ప్రారంభం కాలేదుగా. తెలుగుదేశం గానీ లేకపోతే ఇతరులు గానీ మీరు గానీ నేను గానీ విపరీతంగా అప్పులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మన వైసీపీ ప్రభుత్వాన్ని చెప్పడం ఇవాళ కొత్తగా మనం చెప్తుంది కాదుగా. మరి అప్పుడేమయ్యారు వైసీపీ ప్రతినిధులందరూ? లేదు, అప్పుడేం లేదు, మొత్తం చంద్రబాబు నాయుడు గారే తీవ్రంగా అప్పులు చేశారు. ఆ చేసినటువంటి అప్పులు మేము కూడా దాన్ని కొనసాగించామని చెప్పారు తప్ప ఇన్ని లక్షల కోట్లు చేశామని ఎప్పుడన్నా నిజాయితీగా చెప్పారా? ఎంతసేపటికి పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ గారు చూడండి
మేము చేసిన అప్పులు ఇంతే అని 4 లక్షల కోట్ల గురించి ఆశంక చెప్పారు. ఏమిటా 4 లక్షల కోట్లు? FRBM పరిధిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము లేదా ఫైనాన్స్ కమిషన్ ఆమోదించినటువంటి పరిధిలో ఎంతవరకు ఉండాలో అంతవరకు చేసినటువంటి అప్పులు. అవి కాకుండా బయట తాకట్టు పెట్టి లేదా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి లేదా ప్రభుత్వ రంగ సంస్థల పేరుతోటి కార్పొరేషన్ల పేరుతోటి ఎక్కడ ఎంత దొరికితే అంత ఎడాపెడా తీసుకొచ్చినటువంటి అప్పుల గురించి చెప్పలేదు వాళ్ళు. ఎప్పుడు చెప్పలేదు. ఎందుకని చెప్పలేదు? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఇటువంటి సాంప్రదాయాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే పనిచేశారు. FRBM కింద తీసుకొచ్చినటువంటి అప్పులను ఒక ఖాతా కింద, కార్పొరేషన్ కింద తీసుకొచ్చినటువంటి అప్పుల ఖాతా కింద చూపించి ఇదిగో మా అప్పులు ఇవే అని చెప్పేసి అఫీషియల్ గా చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూడా చేసింది అదే. అందుకని జనాల పట్ల ఫెయిర్ గా లేరు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ సందర్భంగా చెప్తున్నారు. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఆ మాట అన్న తర్వాత వచ్చినటువంటి రియాక్షన్స్ ని గమనంలో ఉంచుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనుండాల్సింది కాదు. ఎస్, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము అయినప్పటికీ అంటే వేరు, కానీ ఇలా ఉంటది అనుకోలేదు అని అంటే డెఫినెట్ గా జనంలో అనుమానాలు వస్తాయి. అనుమానాలు వస్తాయి కనుకనే రామకృష్ణారెడ్డి గారికి ఇవాళ 5 రోజుల తర్వాత మళ్ళీ వాయిస్ వచ్చింది అనేది కూడా గమనించాలి. అందువల్ల నేనేమంటున్నానంటే ఇవన్నీ తెలుసు, ఇంత కాకపోతే అంత కాకపోతే ఇంత పరిస్థితి దారుణంగా ఉందని తెలిసినప్పటికీ అనుమానాలు ఎవరికి వచ్చినా వాగ్దానాలు అనేటువంటి అమలు జరపాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. అది 6 నెలల్లో అమలు చెప్తారా, 3 నెలలు అమలు చెప్తారా, లేదా ఏడాది కాలంలో అమలు చెప్తారా? ఒక రోడ్ మ్యాప్ వేసి దాని ప్రకారం ఇదిగో మేము ఈ రోడ్ మ్యాప్ ప్రకారం ఇట్లా అమలు చెప్తామని చెప్తారా అనేటువంటిది ఇప్పుడు చంద్రబాబు గారి నోటి వెంట ఏం వస్తుంది, ఎట్లా చేస్తారనేటువంటి దానికోసం జనం అంతా ఎదురు చూస్తున్నారు. మనం కూడా అంతే. ఆయన బడ్జెట్ సమావేశాలు త్వరలో జరగబోతున్నారు కనుక ఆ బడ్జెట్ లో అనేక అంశాలు మన ముందుకి వస్తాయి. ప్రభుత్వం యొక్క పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యతలు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. అందుకని బడ్జెట్ వచ్చిన తర్వాత మాత్రమే ఇటువంటి వాటి మీద ఈ వాగ్దానాలు అమలుకు చర్యలు తీసుకున్నారా లేకపోతే తీసుకోలేదా, తీసుకునే ధోరణిలో ఉన్నారా లేదనేది అప్పుడు మాత్రమే సరైనటువంటి వ్యాఖ్యలు చేయగలవు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. కోటేశ్వర గారు, అనుమానాలు ఎవరికి వచ్చినా, విపక్ష నేతలకు వచ్చినా, జనాలకు వచ్చినా ఇచ్చిన హామీలు అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతేనే మళ్ళా బ్యాడ్ నేమ్ లేదంటే బ్యాడ్ రెప్యుటేషన్ వచ్చే ప్రమాదం ఉంది. అవునా? డెఫినెట్ గా అందుకే చెప్తున్నా. అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 నెలల క్రితం అధికారానికి వచ్చారు. ఇప్పటికే ఆయన వాటి గురించి ఏం మాట్లాడలేదు. అసలు ఎంతసేపటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఎట్లా చేర్చుకోవడం, లేకపోతే ఆ పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ లో వచ్చినటువంటి పిత్తలాటకాలు వీటి గురించి కేంద్రీకరిస్తున్నారు తప్ప, ఎందుకంటే ఆయన కూడా హనీమూన్ పీరియడ్ అయిపోయింది. 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ఇప్పుడు ఆయనకు కూడా ఇప్పుడు కత్తి మీద సాగులాగానే ఉంది. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారికి అటువంటి 6 నెలల వ్యవధి కూడా లేదు. ఎందుకని వెంటనే బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు లేదా ఇతరులు అందరూ చెప్తున్నట్టు ఆయన దగ్గర మంత్రదండం ఉందని, మొత్తం ఆస్తులన్నింటినీ కూడా వెంటనే సృష్టిస్తారని, అందుకని అటువంటిది ఏదో చూద్దాం. చూసిన తర్వాత నిజమా కాదా అనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు కామెంట్ చేయొచ్చు, అప్పుడు విమర్శించవచ్చు, లేదా అప్పుడు పొగడొచ్చు, అప్పుడు ఇదిగో ఓహో ఇది అని చెప్పేసి అప్పుడు చెప్పొచ్చు అనేది నా అభిప్రాయం. రైట్. ఇదే అంశంపై మనతో పాటుగా జనసేన నేత రాయపూడి వేణు గారు ఉన్నారు.